చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రేమ పేరుతో జరిగిన మోసం ఒక యువకుడి ప్రాణం బలి తీసుకుంది. గంగవరం మండలం కల్లుపల్లికి చెందిన 24 ఏళ్ల యుగంధర్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్రంగా కలకలం రేపింది. మదనపల్లికి చెందిన ఓ యువతితో గత 4 ఏళ్లుగా ప్రేమలో ఉన్న యుగంధర్ ఆమె మోసం చేసిందన్న మనోవేదనతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని తండ్రి అన్న ఆరోపిస్తున్నారు. ప్రేమ పేరుతో తమ తమ్ముడిని ఆర్థికంగా వాడుకొని ఇప్పుడు దూరంగా ఉంటూ మోసం చేసిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. యుగంధర్ మృతికి కారణమైన వారికి న్యాయం చేయాలని కోరుతూ వారు పోలీసుల్ని ఆశ్రయించారు. మా ఇంట్లో జరిగిన అన్యాయం ఇంక ఏ బిడ్డకి జరగకుండా వాళ్ళకి మా ఇంటికి ₹1 పెట్టలేదు మేడం. తల్లికి కానీ చెల్లికి కానీ అన్నకి కానీ. మాది కల్లుపల్లి గ్రామము, గంగవరం మండలం, చిత్తూరు డిస్టిక్. నా తమ్ముడు 12 గంటలకి సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. దానికి కారణం వచ్చి వాడు 4 ఇయర్స్ నుండి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. దానికి సపోర్ట్గా వాళ్ళ అమ్మ చాలా సపోర్ట్ చేసింది, చాలా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేది. 4 ఇయర్స్ లవ్ చేసుకున్నారు. 4 ఇయర్స్ విత్ మొత్తం హాస్టల్ ఫీజు, ఆమె ప్రతి ఒక్కటి A to Z ఒక తల్లిదండ్రులాగా వాడే ఉండి చూసుకున్నాడు. 1 వీక్ నుండి ఆమె చాలా అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. అది కారణం ఏమంటే వాళ్ళ అమ్మ వేరే సంబంధం చూసింది ఇంట్లో. అది వాడు ఎట్లా తెలుసుకున్నాడు. బెంగళూరు నుండి డైరెక్ట్ ఇటుకే వచ్చి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటి కడపై గొడవ పడేసి ఆ అమ్మాయి ఏమనిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో తెలియదు. ఆ అమ్మాయి పేరు అంజలి, వాళ్ళ అమ్మ పేరు సరోజ. వాళ్ళ మేనమామ T. శ్రీరాములు, ఆయన ఏమన్నాడో తెలియదు. వాళ్ళ ఊరు పేరు కొండమిందపల్లి, పెంచుపాడు పోస్ట్ వాళ్ళది, మదనపల్లి మండలం, అన్నమయ్య జిల్లా. వాళ్ళ బంధువుల వాడు ఆ అమ్మాయికి చాలా అడిక్ట్ అయిపోవడం వల్ల ఆ అమ్మాయి 4 ఇయర్స్గా నేను చేసుకుంటానని చెప్పి 1 వీక్ నుండి చాలా అవాయిడ్ చేయడము, వాళ్ళు ఆర్థికంగా చాలా ఫైనాన్స్గా చాలా వాడుకునింది.